ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా వాగ్దాన సమయం ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, రెండీ దినం ప్రభు మనతో మాట్లాడిన మాటలు వాగ్దానాలు మనం విందాము. మార్కు సువార్తలో 4వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా ఉంది. వారిలో వేరు లేనందున వాక్యం నిమిత్తము వారు అభ్యంతరపడుదురు. The gospel according to Mark 4:70. They have no root in themselves and so endures only for a time. Afterward, when tribulation or persecution arises for the word's sake, immediately they stumble. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మాటలు మనం చూస్తూ ఉన్నాము. ఎంత చక్కటి ఉపమానాన్ని పరిశుద్ధుడైన యేసయ్య ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. దీని పేరు విత్తువాని ఉపమానము అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. సువార్తలలో మనకి ఇది మరి చాలా తేట తెల్లంగా చెప్పబడిందండి. మరి యేసయ్య విత్తువాని ఉపమానంలో 4 రకాలైన మనుషులను గురించి చెప్పారండి. ఆ 4 రకాలైన విత్తనాలను గురించి చెబుతూ అది మనుషులకు పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. అవి విత్తనాలు విత్తేవాడు విత్తనాలు విత్తుతూ వెళ్ళినప్పుడు అవి ఏ ఏ ప్రాంతాలలో పడ్డాయో, ఎలా వారు అవి మరి అభివృద్ధి చెందాయో అని చెప్పడానికి 4 రకాలైన విషయాలు. ఒకటి త్రోవ ప్రక్కన పడిన విత్తనాలుగాను, రెండవది రాతి నేలను పడిన విత్తనంగా, మొండ్ల పొదలలో పడిన విత్తనాలు, మంచి నేల మీద పడిన విత్తనాలు. విత్తువాడు విత్తుతూ వెళుతూ ఉన్నాడు. అవి వాటి త్రోవలలో వాటి విధానంలో పడినప్పుడు ప్రియులారా అవి ఎలా పెరుగుతూ ఉన్నాయి, వాటికి వచ్చే అభ్యంతరాలు ఏమిటి అని ప్రభువు చెబుతూ మరి ఇలాంటివే మీకు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెబుతూ ప్రియులారా ఈ సందర్భంలో ఈ రోజున వారిలో వేరు లేనందున వాక్యము నిమిత్తము వారు అభ్యంతరపడుదురు అని చెప్తున్నారు. వారిలో వేరు లేకపోవడం అంటే ఏమిటి? వేరు ఎప్పుడు ఉండదు. అసలు వేరు లేకుండా మొక్క వస్తుందా అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రాతి నేల మీద పడిన విత్తనాన్ని గురించి చెబుతూ ప్రభు చెప్తున్నారు. ఆ మట్టి వాసన ఆ యొక్క తడి ఉన్న కారణం చేత అదిలో మొక్క వస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఆ వేర్లు డెవలప్ అవడానికి కావాల్సిన సామర్థ్యం అక్కడ లేదు. కాబట్టి పిల్లరా అందులో వేరు లేని కారణం చేత అది కొద్ది కాలం అలా ఉండి మరలా అది వాడిపోతుంది, లేకుండా పోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా అంటే కొంతకాలం మాత్రమే అన్నమాట మనం గ్రహించాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఇది ఎవరిని తెలియచేస్తూ ఉంది అంటే ప్రియులారా అలా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే ప్రియులారా అవి వచ్చినప్పుడు వారు నిలవబడలేరు. అభ్యంతరాలు రాక తప్పవండి. ప్రతి విషయంలో కూడా అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. అయితే ప్రియులారా మనలో స్థిరమైన వేరు లోనికి తన్ని అది చక్కగా స్థిరంగా ఉంటేనే వాటన్నిటిని ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యం మనం కలిగి ఉంటాం. లేని ఎడల పిల్లరా ఆ శ్రమలకి తట్టుకోలేక పడిపోతాం, జారిపోతాం, వెనుకకు తగ్గిపోతాం. పిల్లరా గమనించండి, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులను సెలవిస్తూ ఉంది. ఒకవేళ మనకి ప్రభు నామము నిమిత్తము ఇలాంటి హింసలు, కష్టాలు, కరువులు, మరి వ్యాధులు ఎన్ని వచ్చినప్పటికీ నీకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు స్థిరంగా నిలబడాలి అంటే నీలో వేరు ఉండాలి. ఇక్కడ రాతి నేల మీద విత్తనం అంటే ప్రియులారా మరి మన హృదయంలో కఠినత్వం ఉండకూడదని చెప్పి మనవి చేస్తున్నాం. దేవుని వాక్యము ఆ యొక్క విత్తనం విత్తబడినప్పుడు మన హృదయము చాలా చదును చేయబడి ఉండాలి. ఆ వాక్యము లోతునకు చొచ్చుకొని పోయి ప్రియులారా అక్కడి నుంచి ఫలాలు రావాలి అండి, వృద్ధి పొందాలి అండి ప్రియ దేవుని బిడ్డలారా. తద్వారా మనం అద్భుతమైన దీవెనలు పొందుకుంటాము, అనేక మందికి దీవెనకరంగా ఉంటామండి. మంచి నేల మీద పడిన విత్తనాల వల్లే మనం ఫలిస్తాం. ఒకవేళ రాతి నేల మీద పడిన విత్తనాల వల్లే ఉంటే వేరు లేదు కాబట్టి ప్రియులారా అభ్యంతరాలు వచ్చినప్పుడు సన్నగిలిపోతాం, పడిపోతాము.
అభ్యంతర పడతాము, ఆయన నామము నిమిత్తం అభ్యంతర పడతామని చెప్పి తెలియజేస్తుంది. చాలామంది శిష్యులు యేసుని అప్పగించబడిన తర్వాత, ఆయన సిలువకి అప్పగించబడి వెళ్తున్నప్పుడు యేసు నాకు తెలియదు అని అన్నారండి. ఆ తర్వాత వారు సరి చేయబడ్డారు, గొడ చేయబడ్డారు ప్రియులారా. మరి ప్రభు సన్నిధిలో స్థిరంగా నిలబడ్డారు. ఉదాహరణ పేతురే మనకు తెలుసు అండి. 3 మార్లు బొంకాడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అంటే ఎవరో తెలీదు అని చెప్పేసి. తర్వాత ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు, పశ్చాత్తాపపడ్డాడు. ఎన్ని మారులు ప్రభువుని బట్టి వెనుకకు జారిపోయావు, ఎన్ని మారులు అభ్యంతరపడ్డావు నీ యొక్క స్నేహితుల మధ్య. ప్రియులారా, మనకి హైందవ స్నేహితులు కానీ లేకపోతే మన తోటి స్టేటస్లో ఉన్న స్నేహితులు కానీ ఉన్నప్పుడు ప్రభువుని పరిచయం చేయడానికి ఎంతో అభ్యంతరపడుతూ ఉంటారండి. వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటా ఉంటారు ప్రియులారా. వారితో మరి సహవాసం చేసినప్పుడు ప్రియులారా, వారి యొక్క విధులలో పాలు పంచుకుంటూ ఉంటూ మరి అసలైన దీవెనలు పోగొట్టుకుంటూ ఉంటున్నారని చెప్పి ఎంతో బాధ కలుగుతూ ఉంది. కాబట్టి అభ్యంతరాలు వస్తాయి. రాతి నేల పడిన విత్తనాల వలె మన యొక్క జీవితాలు ఉండడానికి వీల్లేదు. మంచి నేల మీద పడిన విత్తనాల వలె ఉండాలి. ఎన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ వేరు ఉన్న కారణం చేత, నీ రూట్ లోపలికి వెళ్ళిన కారణం చేత నువ్వు వాటన్నిటిని ఎదుర్కొని స్థిరంగా నిలబడగలుగుతావని చెప్పి తెలియజేస్తున్నాను. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నింపి నడిపించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 15వ వచనం ఈ రీతిగా ఉంది. నిన్ను బహుతరములకు సంతోష కారణంగా చేసేదను. అద్భుతమైన వాగ్దానం కదా. స్వీకరించండి, ఆశీర్వదించబడి బహుతరాలకు మీరు సంతోష కారణంగా ఉండాలి. మిమ్మల్ని గూర్చి విన్నప్పుడు, మిమ్మల్ని గూర్చి చెప్పుకున్నప్పుడు వారు ఎలాంటి వారు అని చెప్పేసి మీ గురించి ఆశీర్వాదకరమైన మాటలే వినబడగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు. నూతన వస్త్రం కడిగి పెట్టిన బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. ప్రభు చక్కటి మాట చేత మమ్మల్ని ఈ దినం ఆయన బలపరిచావు. అవును ప్రభా, వారిలో వేరు లేనందున అభ్యంతరపడతారు అని చెప్పేసి. అవును ప్రభా, సమస్యలు వచ్చినప్పుడు, నాయన ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభా, ఏసెవరో అని చెప్పి మేము అనకుండా తండ్రి నాయన నీవే నిజమైన దేవుడు అని ఎరుగునట్లుగా కృప చూపించి మేము పొందుకోమని వేడుకోండి. దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చిక్కులు, చింతలు, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని ఈ మహిమగల హస్తాలకు మిమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a great day. God bless you all.